స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వీడియో క్లిక్ చేసిన చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పోర్ట్ఫోలియో లైవ్ స్ట్రీమ్లో అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళందరూ లైవ్ స్ట్రీమ్లో చూపించడం కష్టం కాబట్టి అది వైలేట్ చేసినట్టు అవుతుందని చెప్పేసి నేను డైరెక్ట్గా ఇంకా 2 minutesలో మీకు నా యొక్క ప్రజెంట్ పోర్ట్ఫోలియో చూపిస్తాను అనమాట. సో చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ 1,25,000 పెట్టాను అనమాట, 800. బట్ చూసుకున్నట్లయితే 99,082 రూపీస్లో చూపిస్తుంది. అంటే అలియాస్ నాకు 26,000 రూపాయల లాస్లో చూపిస్తుంది అనమాట. స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా అసలు ఏమాత్రం పుష్ లేదు, ఇంకా ఫాల్ ఇచ్చిందనమాట. సో చూడాలి ఫిబ్రవరిలో ఏమన్నా పుష్ ఇస్తుందో లేదో, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో. సో బడ్జెట్ సమావేశాలతో ఉన్నాయి. మెయిన్గా మనం చూసుకుంటే క్వశ్చన్ షిప్ యార్డ్ 12,000 లాసు, ఎస్జీవీఎన్ 6,000 లాసు, ఎస్ బ్యాంక్ 8,000 లాసు. ఈవెన్ ఎస్ బ్యాంక్ 1,800 షేర్లో ఉన్నప్పటికీ కూడా 6,000 లాస్, 8,000 లాస్ ఇచ్చిందండి. ఈవెన్ ఒకవేళ నా దగ్గర ఏంటది 2,900 షేర్లు ఉండే కదా, అన్నీ ఉంటే కూడా ఇంకా లాస్ వద్దును. మేబీ 1,600 1,500 లాస్ వద్దును, 15,000 లాస్ వద్దును అనమాట. అంత లాస్లో ఉన్న జస్ట్ మిస్ అనమాట. మధ్యలో ఎగ్జిట్ అయ్యాను, కొంచెం డబ్బు కావాల్సి వచ్చి. సో ఇంత లాసెస్లో అయితే రన్ అవుతుంది అనమాట షేర్స్ అయితే. కాకపోతే మరి ఏంటి, మనం చాలా ఓపికగా ఉండాలన్నమాట షేర్స్ విషయంలో. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే చాలా బాధేస్తుంది, ఓకే. కానీ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి మనం వదిలేసామంటే అస్తమాట్లో చూసుకుంటే బాధేస్తుంది. ఎప్పుడు లాసుల్లో ఉన్నప్పుడు, ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు అస్తమాట్లో చూస్తే మనకి ఒక రకమైన పుష్ వస్తుంది అనమాట. సో అవాయిడ్ వాచింగ్ యువర్ స్టాక్స్ వైల్ ఇన్ బ్యాడ్ కండిషన్, ఓకే. మంచి కండిషన్లో ఉన్నప్పుడు చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, మంచి ప్రశాంతంగా ఉంటుంది అనమాట, ఓకే. కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓకే. ఎనీహౌ ఇంకా హోల్డింగ్స్ అయిపోయినాయి. జస్ట్ నార్మల్గా, ఎందుకంటే లైవ్ స్ట్రీమ్లో చూపించడం కష్టం, అది రూల్స్కి విరుద్ధం అండి. అంటే ఇన్ఫ్లేషన్కి గురవుతారని చెప్పేసి ఒక ఉద్దేశం ఉందన్నమాట. అదే వీడియోలో చెప్తే స్క్రీన్ షాట్స్ ఆర్ అలౌడ్ అని చెప్పారనమాట. సో అందుకని చూపిస్తున్నాను, వేరే ఉద్దేశం కాదు. అండ్ ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే, నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. నేను ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండూ చేస్తూ ఉంటాను. సో ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, ఓకే. నా పేరు డానీ, నేను వెస్ట్ గోదావరి తణుకులో ఉంటాను అనమాట. సో ఉంటాను మరి, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.